హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు రీసెంట్గా కే ర్యాంప్ రిలీజ్ అయింది. కే ర్యాంప్ కన్నా ముందు కూడా కిరణబోరం గారితో పాటు ఒక మంచి ట్రావెలింగ్ ఉంది. అండ్ కే ర్యాంప్ సినిమా సక్సెస్లో తను కూడా ఒక మంచి పార్ట్ అనమాట, డిఓపి సతీష్ రెడ్డి గారు. సో సతీష్ రెడ్డి గారు హాయ్ అండి, నమస్తే. హాయ్ సార్. యా, సో కే ర్యాంప్ సినిమా చాలా తక్కువ డేస్లో కంప్లీట్ అయ్యి రీసెంట్గా హిట్ అయిన సినిమా నాకు తెలిసి ఏదైనా ఉందంటే అది తెలుగు ఇండస్ట్రీలో అది కే ర్యాంప్ సినిమా. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో కే ర్యాంప్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, అండ్ టూర్స్ వాటికి కూడా వెళ్తున్నారు. సో మీకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? హ్యూజ్ అండి. అంటే బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ అంటున్నారు అందరూ. మెనీ థియేటర్స్, వరంగల్, కరీంనగర్, సీడెడ్ అంతా వెళ్ళాము, తిరుపతి కైండ్ ఆఫ్. ఎక్కడికి వెళ్ళినా హ్యూజ్ రెస్పాన్స్. అంటే గ్రౌండ్స్లో మేము అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ ఉంది అక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతిదానికి. అంటే షో మొత్తము అసలు డైలాగ్ వినిపించట్లేదు, మాకు అరుస్తూనే ఉన్నారు. అంటే ఆ లెవెల్లో ఓన్ చేసేసుకున్నారు మూవీని. సో కే ర్యాంప్ సినిమా అంటే మోస్ట్లీ కేరళలో ఎక్కువ షూట్ మీరు ప్లాన్ చేసుకున్నారు బిఫోర్ దట్. అంటే ఒక డిఓపిగా మీరు ఏదైతే కేరళలో షూట్స్ అనుకుంటున్నారు అన్నప్పుడు ఫస్ట్ మీరు వెళ్ళి రెక్కీకి వాటికి వెళ్ళి చెక్ చేసుకున్నారా? ఎలా 4-5 టైమ్స్ వెళ్ళాము యాక్చువల్లీ. డిఫరెంట్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నాం. కొన్ని ప్లేసెస్ చాలా బాగా నచ్చాయి, కొన్ని పర్మిషన్ ఇష్యూస్ అయ్యాయి. అంటే మనం కొంచెం హ్యూజ్ లెవెల్ సెటప్లోనే అనుకున్నాము, బట్ వాళ్ళు పర్మిషన్స్ వైజ్ రెయిన్స్ ఇవన్నీ ఉండే. బట్ ప్రొడ్యూసర్ గారు రాజేష్ గారు, కేరళలో షూట్ చేస్తున్నాం, మీకు ఏం కావాలో చూసుకొని రండి, అలా 4 times వెళ్ళాము. యాక్చువల్లీ హాస్యాకి రాకముందు కాలోనే ఉండింది, కా ప్రొడక్షన్స్ ఉంది కదా కిరణబోరం గారి, కథ అక్కడే ఉండింది. కా ప్రొడక్షన్లో ఉన్నప్పుడు కూడా 2 times వెళ్ళొచ్చాం. మళ్ళీ ఇటు షిఫ్ట్ అయ్యాక ఇక్కడ 2 times, అలా కంప్లీట్గా వెళ్ళి మొత్తం గ్రాఫ్ అంతా సెట్ చేసుకుని ప్లాన్ చేసుకున్నాం షూట్. ఐ థింక్ కాలేజ్ ఎపిసోడ్, కాలేజ్లో సాంగ్ ఇవన్నీ తీసేటప్పుడు కూడా ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా. మాకు కనిపించిన సాంగ్ ఏంటంటే మేబీ అది ఫుల్ లైటింగ్లో ఇదంతా ఫుల్ డాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కానీ మీరు అక్కడ చేసేటప్పుడు ఫుల్ వర్షాలు కదా. ఎలా చేశారు అంటే ఏమయ్యేది అంటే ఇక మిలిటరీ ఆపరేషన్ సిస్టమ్. ఇంకా అంటే ఇక్కడ వర్కౌట్ అవ్వకపోతే ఇక్కడ మీరు సాంగ్ మొత్తం చూస్తే మధ్యలో కొన్ని ఇంటీరియర్స్కి వచ్చి మళ్ళీ బయటకు వస్తాం కదా. ఇంకా ఫుల్ సెటప్, లైట్స్ పరంగా అన్ని ఆ కాలేజ్ మొత్తం లైట్ చేసి పెట్టేశా. సో వర్షం పడితే ఇండోర్లోకి రావాలి, వర్షం తగ్గితే ఇట్లా బయటికి రావాలి. అండ్ విజయ్ పోలంకి మాస్టర్ వెరీ కంఫర్టబుల్, ఆయన కూడా చాలా బాగా ప్లాన్ చేసుకున్నాడు వర్షానికి తగ్గట్టు. అది మళ్ళీ 2.5 daysలోనే తీసింది సాంగ్ అంతా. అలా జరిగింది. సతీష్ గారు, అయితే మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ముందు నుంచి కూడా కిరణ్ గారితో ట్రావెలింగ్ అయితే ఉంది. ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 6-7 ఫిల్మ్స్కి వర్క్ చేస్తారు. సో కిరణ్ గారు అంటే స్టార్టింగ్ ఫిల్మ్స్ నుంచి ఇప్పటి వరకు అంటే ఒక హీరోగా, ఒక పర్ఫార్మర్గా ఆయన చేంజ్ చేసుకుంటున్నారు. అంటే హానెస్ట్లీ ఎస్ఆర్ ఉన్నప్పుడు ఏదైతే ఎఫర్ట్స్ ఉంటుందో అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నారు, ఆయన ఎవాల్వ్ చేసుకుంటూనే వస్తున్నారు. కానీ ఎప్పుడైనా స్క్రిప్ట్ కదా, బేసికల్లీ ఆయనకు వచ్చే స్క్రిప్ట్స్ని బట్టి మేజర్గా ఈ సీన్ ఆడియన్ ఎలా తీసుకుంటాడు, ఈ సీన్ నుంచి డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఈ రెండింటి మీద ఎప్పుడు గ్రౌండ్ వర్క్ చేస్తూ వస్తుంటాడు. అదే ఎవాల్వ్ చేస్తూ వస్తుంటాడు. ఆ సిచ్యువేషన్స్ని ఆయన చుట్టుపక్కల ఆర్టిస్టులు కూడా మారుతుంటారు సినిమాని బట్టి, వాళ్ళని బట్టి ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అన్బిలీవబుల్ ఉంటుంది. సో దీంట్లో కేరళకి ఎంటర్ అయినప్పుడు ఆ సీన్స్, అంటే అలాగో మూవీ రిలీజ్ అయింది కాబట్టి వీ కెన్ డిస్కస్ అనమాట. సో కేరళ ఎంటర్ అయినప్పుడు మీరు చూపించిన విజువల్స్ అవ్వచ్చు, సాంగ్ మధ్యలో మీరు ఆ బోట్లో మొత్తం ఫ్లవర్స్ చుట్టూ ఆ సీన్స్ అవ్వచ్చు. సో మీరు ఐ థింక్ బిహైండ్ మీకు ఇంకా ఎక్కువ వర్క్ పడి ఉంటుంది కదా బోట్లో సీన్స్ చేసేటప్పుడు. కేరళ వరకు అయితే పడింది. అది బోట్స్లో ఏంటంటే మలరిక్కల్ ఫ్లవర్స్ స్పాట్, లోటస్ స్పాట్ ఏదో ఉంటుంది ప్లేసు. మేము షూట్ చేసింది వాటర్లోనే ఒక 45 minutes జర్నీ చేయాలి లోపలికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఇంకోటి ఏంటంటే జస్ట్ 1 hour ఓపెన్ ఉంటుంది, మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. సో 4:30కి అందరం స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి 1 hour జర్నీ, లోపలికి మళ్ళీ 1 hour జర్నీ. మధ్యలోకి వెళ్ళినాక వర్షం పడింది. వీళ్ళు ఆర్టిస్టులు అందరూ, హీరో గారు, హీరోయిన్, మేము అందరం ఆల్మోస్ట్ ఇంకా గాన్ అనుకున్నాము. లక్కీలీ కొంచెమే పడి ఆగిపోయింది. వెరీ హ్యాపీ. ఇంకా షూట్ మొదలు పెట్టాము. దానికైతే ఎక్కువ ఎఫర్ట్సే పెట్టాల్సి వచ్చింది సీరియస్లీ. కానీ అంటే ఇంత వర్షాలు ఉన్నాయి, ప్లస్ కేరళ స్కెడ్యూల్, ప్లస్ కాలేజ్ షూట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ వితిన్ 47 daysలో మీరు ఎలా అంటే కంప్లీట్ చేయగలిగారు అంటారు? అంటే నేను ప్రిపేర్డ్ ఫస్ట్. అంటే 3:30-4 o'clock అలా లేచేసి ఈరోజు వర్షం పడుతుందా, పడితే ఏంటి, పడకపోతే ఏంటి,
మోస్ట్లీ ప్రొడ్యూసర్ సార్ రాజేష్ గారి ఎఫర్ట్స్ చాలా ఎక్కువ ఈ ఈ మ్యాటర్లో. అయితే ఏంటంటే ఆయన వెదర్ రిపోర్ట్ చూసుకోవడము, వర్షం ఉంటే చూసుకోండి ఏం చేయొచ్చు ఎక్విప్మెంట్స్ వైజ్. ఇప్పుడు 2-3 కెమెరాస్ వాడాము కొన్నిసార్లు హ్యూజ్ లెవెల్, ఇప్పుడు లైట్ సెటప్ కానీ ఇక్కడికి నుంచి అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి, ఈ షిఫ్టింగ్స్ కానీ ఆయన అడిగింది ప్రొవైడ్ చేశాడు. ఇంకా దాని తగ్గట్టు ప్లాన్ చేసుకున్నాం. మోస్ట్లీ ఇంకా టీం వర్క్, నాని గారు డైరెక్టర్ గారు నేను ఆల్మోస్ట్ 1.5 year జర్నీ ఎవ్రీడే, ఇంకా సిట్టింగ్స్ కానీ ఇంకా అంతా ఎవ్రీడే. సో ప్లాన్డ్గా ఉన్నాం, అందరికీ క్లారిటీ ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ సీన్ చేస్తున్నాం, వర్షం పడింది, నేను షిఫ్ట్ చేస్తా. ఈ షిఫ్టింగ్ అప్పుడు డైరెక్టర్కి సడన్గా ఈ ఉన్న అంబియన్స్ షిఫ్టింగ్ ఉంటుంది కదా, ఆయన ప్రిపేర్డ్గా ఉండేవాడు. ఇదే అక్కడ ఎలా వర్కౌట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చైర్లో షూట్ చేస్తున్నాం, అక్కడ చైర్ లేదు, సిచ్యువేషన్ ఎలా మార్చవచ్చు, ఆయన ప్రిపేర్డ్గా ఉండేవాడు. కిరణ్ గారు హీరోయిన్స్ వీళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉండేవాళ్ళు. అది ఈజీ అయిపోయింది. కానీ అంటే నాకు వచ్చిన ఒక డౌట్, సినిమా చూస్తున్నప్పుడు ఈ హాస్పిటల్ సీన్స్ అవన్నీ కేరళలో చేయలే, ఇక్కడ చేశారు. మీకు ఎందుకు డౌట్ వచ్చింది? అది మనకు చాలా సినిమాలో కనిపిస్తాయి కదా. లేదు, అది డెఫినెట్లీ అది నాకు ఎందుకు నచ్చిందో చెప్పనా, అంటే మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ అక్కడ సీన్ కి ఇక్కడ మీరు కంటిన్యూటీ ప్లాన్ చేశారు చూసారా, అది నాకు నచ్చింది. యాక్చువల్లీ అది ఫస్ట్ ఇక్కడ షూట్ చేసాం, ఫస్ట్ ఇక్కడ షూట్ చేసి ఎక్స్టీరియర్స్ కేరళకి వెళ్ళాం. అది కంప్లీట్లీ సెటప్ చేసిందే కలర్స్ వైజ్, అది వైజ్. మనం ఆ 2 కలర్స్ హాస్పిటల్ రిలేటెడ్ మీరైతే మనం ఇక్కడ ఏ సినిమాలో చూసుండరు. అది ఫస్ట్ నుంచి కలర్ ప్యాలెట్స్ కూడా ఈచ్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ అందరం కూర్చున్నాం. ఇది 1 year వర్క్, అందుకే 47 daysలో ఫినిష్ అయింది. నాకు యాక్చువల్లీ అంటే రాజేష్ గారు ప్రెస్ మీట్లో అవ్వచ్చు, ఆయన కొంచెం బాధపడినా కూడా నాకేం అంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా ఫిలిం బ్యాక్, అంటే ఎక్కడ కూడా ఆడియన్స్కి కన్విన్సింగ్ లేకపోతే ఫీల్ అవుతుంది. అంటే 47 daysలో చేసిన ఫిల్మ్ ప్లస్ ఇంత హిలారియస్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ప్లస్ కిరణ్ గారు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాడు, నన్ను నమ్మి సినిమాకి వెళ్ళండి చాలా బాగుంటుంది. మేము సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ ఒక సాయి కుమార్ గారి సీన్ వచ్చినప్పుడు ఏదైతే కిరణ్ గారు కార్లో కూర్చొని బాధపడుతున్నాడు, అసలు ఫస్ట్ నుంచి అసలు దీంట్లో ఫాదర్ సెంటిమెంట్ ఉంటుందని ఎక్కడ చెప్పాల. హీరోయిన్కి ఇలాంటి కండిషన్ ఉంటుందని జస్ట్ మామూలుగా కొంచెం ఏదో క్యారెక్టర్ వైజ్ చెప్పారు కానీ పర్టికులర్ కండిషన్ చెప్పాల. ఇంత కష్టపడి తీశారు కదా, దీని గురించి ఎందుకు ఇంత చేస్తున్నారు నాకు అనిపించింది. బట్ హార్డ్ వర్క్ పరంగా మీరు పెట్టిన ఎఫర్ట్స్ పరంగా చాలా మందికి నచ్చింది సినిమా. సో మీరు ఐ థింక్ కంటిన్యూస్ ఈ విక్టరీస్లో భాగంగా కిరణ్ గారితో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఆయన అంటే హిట్ అయింది, మీకు ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నప్పుడు మీకు అంటే ఆ రోజు ఏదైతే ప్రేక్షకుల నుంచి రివ్యూస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యారా మీరంతా? అంటే మేము ఫస్ట్ నుంచి అది రాసుకున్న స్టేజ్లోనే హిట్ సినిమా మనకు తెలిసిపోద్ది. యాక్చువల్లీ స్క్రిప్ట్ కొన్ని ఇమీడియట్గా మనం చదవగానే మనం నరేషన్ అయిపోగానే ఇది హిట్ అని తెలిసిపోతుంది, కొన్ని చేంజెస్ చేస్తే హిట్. సో ఇది ఫస్ట్ వినంగానే హిట్ మాకు తెలుసు. ఎందుకు అంటే కిరణ్ గారు ఇప్పుడు మీరు చూసిన క్యారెక్టరైజేషన్ అది జనాలకు ఎలా వెళ్తుందో మాకు క్లారిటీ ఉంది. బట్ అది హిట్ అవుతుందని ఇంత ఎఫర్ట్స్ పెట్టాము. మార్నింగ్ ఇక అందరం ముందు రోజు నైట్ కూడా నేను రాజేష్ గారితో, ప్రొడ్యూసర్ గారితో, హీరో గారితో అందరితో కూర్చొని సార్ కొడుతున్నాం మార్నింగ్ అంటే పక్కా కొడుతున్నాము అంటే నాకు బేసికల్లీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. నేను బేసిక్గా మాకు కరీంనగర్ అనమాట, సిరిసిల్ల మాది, కొండగట్టు అని ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, ఐడియా ఉంది కదా. నేను ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఐఎమ్ వెరీ బిగ్ డివోటీ. సో నేను టాస్ వేసి చూసుకుంటా ఎప్పుడు నా లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నా కూడా, అంటే ఈవెన్ నా మ్యారేజ్ కూడా టాస్ చేసుకో ఆ లెవెల్ ఉంటుంది. సో కాకి పాజిటివ్ హిట్ అని వచ్చింది, హిట్ ఎస్ఆర్కి వచ్చింది. ఆయన పోయిన సినిమాలు కూడా నేను హిట్ చూసుకుంటే నెగిటివ్ వచ్చింది. మేబీ అంటే అది నా బిలీవబిలిటీ ఏమో తెలియదు. దీని కేసు చూస్తే హిట్. నేను అందుకే కాన్ఫిడెంట్గా చెప్పేసా. మార్నింగ్ ఎవరం పడుకోలేదు, 3:45 వరకు వెయిట్ చేస్తున్నాం. యూఎస్ ప్రీమియర్స్ కంప్లీట్ నెగిటివ్ రాశారు, అంటే డౌన్ అయిపోయాము అందరం, అంటే కంప్లీట్ నెగిటివ్ రాశారు, డౌన్ అయిపోయాము. ఇక మమ్మల్ని లేపింది అయితే కిరణ్ గారే. హానెస్ట్లీ ఆయన చదివి మీకు టాస్ పోదు, నా నమ్మకం పోదు, నన్ను నమ్మండి, కొడుతున్నాం, నన్ను నమ్మండి అన్నారు. ఓకే అందరం రెడీ అయ్యాము, శ్రీరాముల్ షోకి వెళ్ళాం. షోకి వెళ్తే కొంచెం సౌండ్ ఇష్యూ ఉండింది. మేము వెళ్ళాం మిక్సింగ్కి, థియేటర్కి ఆ చిన్న డీసీపీ కన్వర్షన్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, సౌండ్ పోయింది, చిన్న సింక్ పోయింది, డైలాగ్స్ అర్థం కావట్లా. మేము ఏదైతే నవ్వుతాం అనుకుంటున్నామో ఆడియన్ ఫస్ట్ హాఫ్ అంతా సైలెంట్గా చూస్తున్నారు. సో ఇంకా వాళ్ళు చాలా సైలెంట్గా చూస్తున్నారు, మేము మొహాలు చూసుకుంటూ ఉన్నాము. డౌట్ ఏంటంటే సరే సినిమా ఓకే బాగా తీసాము, ఇదంతా ఓకే, పోనీ మిక్సింగ్లో ఇక్కడ ఏదన్నా డిఫరెన్స్ వచ్చిందా? అసలు మనం వేసిన 1-liners అన్ని డైలాగ్స్ చిన్న చిన్న పంచ్ డైలాగులు 1-liners మీరు చూసుంటే. సో
ఇంకా ఇదేదో బ్యాడ్ లక్ ఉన్నట్టుంది, వాళ్ళు రాశారు, ఇక్కడ సౌండ్ అర్థం కావట్లేదు, పోనీ అన్ని థియేటర్స్లో ఇలా కొంచెం డౌన్ ఫీలింగ్ వచ్చింది. కాకపోతే మళ్ళీ కిరణ్ గారు మొహం చూస్తే కొడుతున్నాం అంటున్నాడు ఆయన. సరే, ఆయన మొండితనం మేము చాలా సినిమాలకి చూసాం కదా ఈ 6 yearsలో. సరే, ఆయన బిలీవ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడో లోపల కొంచెం భయం ఉంటుంది. నేను ఇమీడియట్లీ ఐ వెంట్ టు AAA. అక్కడికి వెళ్ళి చూశాను. సౌండ్ విజువల్ అదిరిపోయింది. ఇంకా అక్కడ డిస్కషన్లో నేను ఫోన్ చేశాను, సార్ సౌండ్ విజువల్ అయితే టెన్షన్ లేదు, బట్ రివ్యూస్ ఏం చేస్తారో చూద్దాం అని. యూట్యూబ్లో కంప్లీట్ నెగిటివ్ వస్తుంది. ఇక పోయిన ఫీలింగే వచ్చింది యాక్చువల్లీ మూవీ. ఎప్పుడైతే 2 o'clock షో ఫినిష్ అయిందో ఎంత హ్యూజ్ రెస్పాన్స్. కాకి కూడా అన్ని కాల్స్ రాలే, కిరణ్ గారికి కాల్స్ వచ్చాయి, బయటకు వచ్చాడు. ఈవినింగ్ 6 o'clockకి మనం బిగ్గెస్ట్ రిజల్ట్ చూస్తున్నాం, మీరు గుర్తుపెట్టుకోండి అన్నాడు. అప్పుడు రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళి స్నానం చేసి తిని కూర్చున్నాం. యాక్చువల్లీ మేము ఐమాక్స్లో చూసినప్పుడు సెకండ్ హాఫ్ అయితే పడి నవ్వుకుంటాం. అంటే ఫస్ట్ హాఫ్లో కూడా మేబీ కనెక్ట్ అవ్వని వాళ్ళు కూడా సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి చాలా కనెక్ట్ అయిపోయారు. హీరోయిన్ ఇది డిజార్డర్ తెలిసినప్పుడు, హీరో గారి క్యారెక్టరేషన్ అప్పటికే వాళ్ళ ఫాదర్ గురించి ఇదంతా రివీల్ అసలు చాలా కనెక్ట్ అయిపోయారు. అసలు ఫాదర్ సెంటిమెంట్ సీన్ వచ్చినప్పుడు హాల్ అంతా ఇలా సైలెంట్ అయిపోయింది, ఒక్క సెకండ్ సైలెంట్ అయిపోయింది. బ్లాక్ బస్టర్ సినిమా అది అని చెప్పి నేను తర్వాత కూడా కిరణ్ గారికి చెప్పాను, చాలా బాగుంది, చాలా బాగా మంచి సినిమా ఇచ్చారు దివాళీకి అని చెప్పాను అనమాట. సో మీరు కెమెరా వర్క్ పరంగా ఈ సినిమాకి బాగా కష్టపడి, అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, మనం అనుకున్న సీన్ కంటే డిలే అవుతుంటాయి. అలా ఏమైనా కష్టపడ్డారా బాగా? అంటే డిలేస్ ఏం అవ్వలేదు. బిగ్గెస్ట్ ఛాలెంజ్ రెయిన్సే. అదే రెయిన్. అవును, అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాక కూడా మళ్ళీ రెయిన్సే. సో అప్పుడు నేను నేను ఎక్కువ నాకున్న ఫస్ట్ నుంచే వచ్చిన అలవాటు ఏంటంటే, నేను నేచర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను. ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి. ఆ ప్రాసెస్లో పాపం రాజా గారు ఆయన చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, మనీ కూడా పెడుతున్నారు. కొంచెం చిన్న సీన్ డిలేలు జరుగుతున్నాయి కొన్ని. దీన్ని ఆల్టర్నేట్ ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు కడమకుడి అని ఒక ప్లేస్ ఉంటుంది కేరళలో. మీరు మధ్యలో రోడ్డు ఉండి అటు ఇటు మొత్తం వాటర్ ఉంటుంది, మీరు చాలా రీల్స్లో చూస్తుంటారు. అక్కడికి వెళ్ళాం. అది కొంచెం హెవీ ఎక్స్పెన్సివ్ షూటే. ఆ ఒక్కరోజు వెన్నెల కిషోర్ గారు కార్లో ఎపిసోడ్, ఆ ఎపిసోడ్ మార్నింగ్ నుంచి వర్షం స్టార్ట్ అయింది. దానికి ఆల్టర్నేట్ ఉండదు, సింగిల్ రోడ్డు, ట్రాఫిక్ బ్లాక్ చేసాము, వర్షం స్టార్ట్ అయిపోయింది. పోస్ట్ పోన్ అయినా ఏం జరిగినా చాలా హ్యూజ్ లాస్. ఇంకా ఒక డే అంటే అట్లీస్ట్ లాక్స్లో ఖర్చు కదా. అర్థం కాల. నేను ఇంకా కొంచెం డౌన్ అయిపోయా. అరే నేను ఖచ్చితంగా ఏం జరిగినా షూట్ చేసి ఇస్తానన్న, ఇది ఏంటి ఇలా అయిపోయిందని డౌన్ అయిపోయా. అందరూ ఇక వర్షం పడితే మనం ఏం చేస్తామనే ఫీలింగ్కే వచ్చేసారు యూనిట్ కూడా. నేను ఊరికే అలా నడుచుకుంటూ వెళ్తున్నా. ఓ చిన్నది ఈ రొయ్యల చెరువులో చిన్నగా ఇలా ఒక చిన్న హట్ వేసి ఉన్నారు, చిన్న టెంట్ కైండ్ ఆఫ్, ట్రాన్స్పరెంట్ ఉంది. ఇది ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే వాళ్ళు ప్లేస్ చెప్పారు. ఒక 1 hour టైం తీసుకొని మంచి బిగ్ సైజెస్ అన్నీ తీసుకొచ్చి అన్ని కార్ పైన అంతా కట్టేసి స్టార్ట్ చేసాం. సో షూట్ అలా ఫినిష్ చేసేసాం. రాజేష్ గారు వెరీ హ్యాపీ, అందరూ వెరీ హ్యాపీ. ఇంకా ఆ ఫార్మాటే ఫాలో అవుతూ వచ్చాం. సో అలా ఈజీగా ఎంత వర్షాలు పడ్డా ఫినిష్ అయింది. కానీ ఆయన కొంచెం ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేశాడు. రాజేష్ గారితో ఎలా ఉంటుందంటే, మీరు క్లారిటీగా చెప్పితే ఏదైనా వస్తుంది, ఇది కావాలి, ఇది ఎందుకు అని ఒక క్వశ్చన్ చేస్తారు. ఎందుకు సార్ ఇలా యూజ్ అవుతుంది, ఇచ్చేస్తాడు. అది ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కానీ. వి యూజ్ బోల్ట్ ఆల్సో. ఫస్ట్ హాఫ్ లో ఫైట్ సీన్ ఉంటుంది, కొబ్బరి బొండంది, బోల్ట్ కూడా ఇచ్చారు. సో చాలా ఎక్స్పెన్సివ్ కదా. పుష్పాలో ఇలాంటి వాటిలో వాడతారు, మోషన్ షాట్స్ లో, గేమ్ చేంజర్ లో వాడారు, పుష్పాలో వాడారు, ఇంకొన్ని సినిమాల్లో వాడారు. అది పెద్ద హ్యూజ్ పెద్దది, ఇది కొంచెం మిడ్ సైజ్. అది చాలా టైం టేకింగ్ అండ్ హ్యూజ్ సెటప్. ఇది కొంచెం మిడ్ సైజ్, కొంచెం చిన్నది. ఇది బోల్ట్, ఇది ఎక్స్పెన్సివ్ కంపేర్ టు డైలీ రెంటే చాలా ఉంటుంది. అరౌండ్ అది ఒక 7 to 8 lakhs ఉంటుంది మీరు చెప్పిన అది. మళ్ళీ దాని ట్రక్ ట్రాన్స్పోర్ట్, ఇది ఒక 3 lakhs వరకు అవుతుంది ఒక డేకి. ఇచ్చారు ఆయన, అలా ప్రొవైడ్ చేశారు. అదే సార్, అంటే ఇక్కడ ఎప్పుడైనా ఏమవుతుందంటే, ఇన్ని ఇబ్బందులు, ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరి దగ్గర నుంచి ఒక్క ఎఫర్ట్ తగ్గినా, సపోర్ట్ తగ్గినా అందరం డౌన్ అవుతాం. సో నేను ఇలా షిఫ్ట్ చేద్దాం అనుకున్న, డైరెక్టర్గా అడాప్ట్ అయిపోవడం. సీన్ ఇప్పుడు హీరో కూడా ప్రిఫర్ అయి ఉంటారు కదా బేసిక్గా. ఎట్లా ఇక్కడ సీన్ చేస్తున్నాము, ఇక్కడ కూర్చొని ఉన్నాము, సో నేను ఇలా యాక్ట్ చేయాలి. సడన్గా షిఫ్ట్ అవుతే యాక్టింగ్ కూడా మారిపోతుంది. బట్ కిరణ్ గారు ఆ విషయంలో అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకా అంటే మాకున్న బాండింగ్ లేదంటే అండర్స్టాండింగ్ వాట్ ఎవర్, ఇలా ప్రతి ఎఫర్ట్, ప్రతి వాళ్ళ సపోర్ట్ చాలా బాగా యూజ్ అయింది. సో అందుకని నేను 47 daysలో ఫినిష్ చేయగలిగా. అండ్ నా టీం నాకన్నా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అంతా. నేను ఐఎమ్ జస్ట్
9 to 10 years. నా దగ్గర ఉన్న టీం ఒక 4-5 మెంబర్స్ అంతా ఆల్మోస్ట్ 18-16 years టీం అనమాట. వాళ్ళకి తెలుసు, నా మైండ్ సెట్ తెలుసు అప్పుడు. సో వాళ్ళు అడాప్ట్ అయిపోయి మార్నింగ్ 4:30 అలా వచ్చేసి రెయిన్ పడితే ఏంటి, రెయిన్ పడకపోతే ఎలాంటి లైటింగ్ అంతా ఫినిష్ చేసి ఉంచేవాళ్ళు, వెళ్ళి చూసుకునేవాళ్ళం. ఇంకా మాకు అండర్స్టాండింగ్ అలా అంతా చూసాను నేను సక్సెస్ మీట్ ఈవెంట్లో శ్రీవిద్య వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే వాళ్ళు పాపం చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు షూట్ డేస్ ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నట్టు. అసలు వర్ధన్ మెయిన్ ఆపరేటివ్ అబ్బాయి, తను చాలా ఎక్స్పీరియన్స్, పెద్ద సినిమాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి బేసిక్గా కొంచెం ఈ కాల్ షీట్ టైమింగ్స్ ఇలాంటివి ఉంటాయి. అంటే ఈ టైంకి రావడం, ఈ సినిమా వరకు అది ఏమీ లేదు. వాళ్ళు పాపం ఎప్పుడు నేను 4:30కి సెట్లో ఉండేవాడిని, వాళ్ళు 3:45కి సెట్కి వచ్చేవాళ్ళు. మళ్ళీ నేను ప్యాకప్ అయ్యాక ఒక 1 hour ఒకవేళ ఏంటి అని చెక్ చేసుకుంటే వాళ్ళు 10కి ఇంటికి వెళ్ళేవాళ్ళు. సో ఇక వాళ్ళకి ఆ లెవెల్ గుర్తింపు రావాలి. నేను అందుకే పిలిచి వీళ్ళు ఎవరో తెలియాలి కాబట్టి పిలుస్తున్నా. కానీ అంటే ఈ డిస్కషన్స్లో చాలా మంది చెప్పేది ఏంటంటే సతీష్ రెడ్డి అంటే ఓన్లీ కిరణ్ అబ్బోరన్ సినిమాలకి ఎందుకు చేస్తున్నాడని ఒక టాపిక్ కూడా నేను చదివాను యాక్చువల్లీ. ఏంటంటే ఓన్లీ కిరణ్ గారి సినిమాలకే కమిట్ అయ్యి ఉండడం, ఫర్దర్గా నెక్స్ట్ సినిమాలు ఏంటి అనేది ఒక డిస్కషన్ ఉంటుంది కదా. అంటే కిరణ్ గారి సినిమాలకి కమిట్ అయ్యి ఉండడం అది ఏంటంటే, నేను ఫస్ట్ ఎస్ఆర్ ట్రావెల్ చేస్తున్నా. ఎస్ఆర్కి ఐఎమ్ జస్ట్ సెకండ్ యూనిట్ సినిమాటోగ్రాఫర్. జస్ట్ ఆయనే పిలిచి సమతమే ఇచ్చారు. సమతమే ఫినిష్ టైంకి వినరో భాగ్యం విష్ణు కథ సినిమాకి నా అవసరం ఉండింది. సో నాకు బేసికల్లీ ఏంటంటే ఇంకా ఇమీడియట్గా డిఓపి అయిపోయి అర్జెంట్గా సినిమాలు చేసేయాలి, నాకు ఇది లేదు. సో నాకు ఇప్పుడు 5 yearsలో నేను చేసిన 3 films, బట్ మీరు గుర్తుపడతారు, వర్క్ గుర్తుపడతారు. ఫస్ట్ నాకు కంటిన్యూగా సినిమాలు చేయడం కన్నా నా వర్క్ని సతీష్ రెడ్డి ఈ కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేస్తాడు, ఇలాంటి వర్క్ చేస్తాడు, ఆయన చేసిన సినిమాలు ఇవి, నాకు అదే. సో ఈ ప్రాసెస్లో వినరో భాగ్యం విష్ణు కథ ఫినిష్ అయ్యే లోపు డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. సో నేను ఇమీడియట్గా ఇప్పుడు ఒక 1 weekలో కథ విని ఇమీడియట్గా వెళ్ళి షూట్ చేసే పర్సన్ కాదు. నేను ట్రావెల్ చేస్తా, ఫస్ట్ స్టోరీతో ట్రావెల్ చేస్తా, డైలాగ్స్తో కూడా ట్రావెల్ చేస్తా. అంటే మనం ఏముంటుంది సినిమాటోగ్రఫీ ఎప్పుడైనా డైలాగ్స్ని బట్టి కంపోజిషన్ ఉంటుంది కొన్నిసార్లు. సో ఇవన్నీ నాకు కుదరాలి. సో అందుకని బ్రైట్ లైటింగ్ అలాంటి చాలా డిస్కషన్స్ ఉంటాయి కదా. ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఎంత టాలెంట్ ఉన్నా, ఇప్పుడు నేను 10 years అయినా జస్ట్ 1 year డైరెక్టర్ వస్తారు, తను విజన్తో వస్తాడు. తన విజన్ చెడగొట్టకు, నీ వర్క్ చెడగొట్టుకోకు, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది నాకుండే ఎక్కువ నేను చూసుకున్నాను. అయితే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం హిట్ అయిన సినిమా, వినరో భాగ్యం కూడా చాలా విజువల్ పరంగా ఇప్పుడు వాసవ సుహాస సాంగ్ అంటే ఇక్కడ టెంపుల్లో కూడా కొంచెం షూట్ చేసాం, విజువల్స్ చాలా బాగుంటాయి. కానీ దిల్రుబా సినిమా గురించి అంటే మీరు కానీ కిరణ్ గారు కానీ ఏమన్నా అంటే కొంచెం వెళ్ళుంటే బాగుంటుంది అనుకున్నారా సినిమా గురించి? అంటే ఎప్పుడు ప్రాబ్లం ఏంటి, కమర్షియల్ సినిమాలకి ఎప్పుడైనా అది డైరెక్టర్ నమ్మరు క్యారెక్టరైజేషన్. అంటే ఒక అగ్రెసివ్ పర్సనాలిటీ చాలా అగ్రెసివ్గా వెళ్ళి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాడు తనకు తానే అనే పాయింట్ మీద వెళ్ళాము, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతున్నాయి నెక్స్ట్ డిస్కషన్స్ అంటే? ఇంకా యాజ్ ఆఫ్ ఒక 2-3 stories విన్నాను, నచ్చాయి. సాయి కృష్ణ మా ఫ్రెండ్, తంది చాలా బాగా నచ్చింది కదా. సో తొందర వద్దు, ప్రశాంతంగా చేసుకుంటా, ట్రావెల్ చేస్తా, ఫస్ట్ ట్రావెల్ చేసుకుంటా. నాకు కొన్ని ఫిలిమ్స్ చేసినా నా వర్క్ గుర్తుంటే చాలు. అంతే. అయితే ఎస్ఆర్లో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటాయి కదా, బాగా ఇప్పుడు ఓల్డ్ సాంగ్స్ అదొక ఎపిసోడ్, ప్లస్ దీంట్లో కూడా 2 songs యూస్ చేసి ఆ సీక్వెన్స్లో ఎపిసోడ్ ఇదంతా. సో మూవబుల్ షార్ట్స్ అంటే కెమెరాతో పాటు మీరు ఏమంటారు, కిరణ్ గారు డాన్స్ చేస్తుంటే కెమెరా కూడా డాన్స్ చేస్తుంది. సో మీరు ఎంత బ్యాలెన్స్డ్గా చేశారు ఆ సీన్స్? అంటే నాకు బేసికల్లీ హానెస్ట్లీ నేను ఆయన సినిమాలు చేశాను కదా, నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ కిరణ్ గారికి. ఎందుకంటే ఆఫ్లైన్ ఇప్పుడు మీరు 10 filmsలో చూసిన కిరణ్ గారు ఒకటి, మేము చూసే కిరణ్ గారు మీరు కేరాంప్లో చూసిన కిరణ్ గారు మొత్తం మాకు బయట మేము కూర్చుంటాం. అంటే ఎక్కడికి వెళ్ళాం ఆయనతోనే, లేస్తే ఇంట్లో లేదంటే ఆఫీస్లో 24 hours ఆయనతోనే ఉంటాం కదా. ఆయన బాడీ మూమెంట్స్ రిజిస్టర్ అవుతాయి. మళ్ళీ మనం సినిమాటోగ్రాఫర్ కదా, ఆయన ఇటు తిరిగితే ఎలా ఉన్నారు, ఇటు తిరిగితే ఎలా ఉన్నారు, ఈ రన్నింగ్ ప్రాసెస్లో కొత్తగా బాడీ లాంగ్వేజ్లు యాడ్ అవుతాయి. కొంచెం మనం ఇలా ఏదో చేస్తుంటాం, ఇవన్నీ ప్రాపర్గా ఉంటాయి. మనకి ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ఆర్టిస్ట్ని ఒక లెంత్ ఆఫ్ డిస్టెన్స్ నుంచి మనం చూస్తూ ఉంటాం కదా,
మనకి కొన్ని మూమెంట్స్ రిజిస్టర్ అవుతాయి యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్. అంటే మీరు ఇప్పుడు ఎవరైనా డాన్స్ చేస్తుంటే జూమ్ చేస్తూ చేస్తాం కదా, ఇలాంటి కొన్ని రిజిస్టర్ అయిపోతాయి ఆటోమేటిక్గా మనకి. సో నాకు అది ఫస్ట్ నుంచి కిరణ్ గారి బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను నేను. ఆయన కొత్తగా ఏమన్నా యాడ్ అయ్యాయి, చిన్న యాడ్ చేసుకుంటూ ఉంటాడు ఆయన జనరల్గా, దాని త్రూనే ఇదంతా అది అర్థం అయిపోతుంది. ఆ సాంగ్ చూసినప్పుడు ఒక్కొక్కసారి ఫేషియల్కి వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి వైట్ చూపిస్తుంది. ఇది నాకు కెమెరా వర్క్ గురించి అబ్జర్వ్ చేసే వాళ్ళకైతే క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ 47 days ఇంత మంచి సక్సెస్, సో మీకు అంటే పర్సనల్లీ అంటే ఎవ్రీడే మీకు ఏంటంటే ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఎవ్రీ ఫిల్మ్ మీకు యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది కదా, సో ఫర్దర్గా ఎలాంటి సినిమాలు మీరు అంటే నాకు ఇలాంటి సినిమాలు చేస్తే బాగా అనిపిస్తుంది, అంటే మీ కెమెరా వర్క్ ఇంకా ఎన్హాన్స్ అవుతే బాగుంటుందని అనిపిస్తుంటుంది కదా. డెఫినెట్లీ. అంటే ఎలాంటి సినిమాలు చేద్దామని ఫర్దర్గా? అంటే నాకు బేసికల్లీ లైట్ చాలా ఇష్టం, లైట్ చేయడం చాలా ఇష్టం. నాకు ఛాలెంజింగ్ ఉంటే కావాలి. నాకు ఇలా రోజు వర్షం పడి నాకు వర్షం లేకుండా షూట్ చేసి ఇలా ఛాలెంజింగ్గా కావాలి. అది ఏదైనా ఎంత తక్కువ డేస్లో, ఇప్పుడు డైరెక్టర్ నాకు ఇన్ని డేస్లో ప్లాన్ చేసుకున్నారనుకో, దానికన్నా ఒక 1 day తక్కువలోనే చేయాలి, బట్ నా వర్క్ ఇలా రావాలి. ఇప్పుడు ఇది నేను డెఫినెట్లీ చాలా బాగా చేసుకున్నా. 47 daysలో ఇది ఇలా వర్క్ చేసుకోవడం నాకు సాటిస్ఫాక్షన్. అంతే. అవును. సో ఫస్ట్ 60 days అనుకున్నాం, ప్రొడ్యూసర్ సరే అన్నారు. 55 days అన్నాం, ఆయన సరే అన్నారు. లాస్ట్కి మేము 47 days, ఆయన 55 daysకి రెడీ ఉన్నారు, 47 daysలో ఫినిష్ అయింది. సో ఎప్పుడు ఇలాంటి ఛాలెంజెస్లో వర్క్ చేస్తూ మనం ఉంటే డెఫినెట్లీ నేర్చుకుంటాం, ఖచ్చితంగా ఎవాల్వ్ అవుతాం. సో నాకు ఆ సిస్టంలో వర్క్ చేయాలని ఉంది, నాకు కేరాంప్లానే వర్క్ చేయాలని ఉంది. సో ఈ మధ్యలో కూడా కొన్ని యాడ్స్ డైరెక్ట్ చేసినట్టున్నారు కదా? అంటే బేసిక్గా యూఐ గవర్నమెంట్కి వర్క్ చేస్తున్నా ఇప్పుడు. నేను FTI గ్రాడ్యుయేటెడ్ అనమాట బేసికలీ, పూణే. సో యూఐ గవర్నమెంట్కి వర్క్ చేస్తున్నా. అక్కడైతే సినిమాటోగ్రాఫరే. కొన్ని ఈ తెలంగాణ TRS ఈ యాడ్స్ అన్ని, ఇక్కడ లోకల్ యాడ్స్ అన్ని కొన్ని వాళ్ళు రాసుకొస్తారు, జస్ట్ షార్ట్స్ అన్ని ఇస్తే నేను చేసి ఇచ్చేస్తా. డైరెక్టర్ ఉంటారు, చూసుకుంటారు వాళ్ళు. నేనేం చెప్తానంటే బ్యాక్గ్రౌండ్, నేను బేసికలీ ఆర్ట్ బేస్డ్ ఫస్ట్. సో ఎవ్రీథింగ్ నేను చేసిస్తా, మీరు పర్ఫార్మెన్స్ మాత్రం చెక్ చేయండి, మిగిలింది నేను చూసుకుంటా. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీరే చెక్ చేస్తారు? మోస్ట్లీ చెక్ చేస్తాను. సో ఆ ఫార్మాట్ డైరెక్ట్ చేయలేదు, బట్ ఇది TRS అయితే కొన్ని వాళ్ళ దగ్గర కాన్సెప్ట్లు ఉంటాయి, స్కీమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో అవి ఇంకా ఎవరు ఉండరు, మనమే షూట్ చేసి. ఐడియా అంతా వాళ్ళదే, జస్ట్ మీరు ఐడియా వాళ్ళకి అంతే. సో ఈ సినిమా జర్నీ అంటే స్టార్టింగ్ నుంచి కూడా పెద్ద ఏం అంటే ఎలా చెప్పాలి, వర్క్ మీదే ఉన్నారు ఎక్కువ, పెద్ద వేరే అదర్ థాట్స్ కానీ వేరే వర్క్స్ కానీ ఇవి కూడా ఏం లేదు, ఓన్లీ DOP కెమెరా ఇదే, ఈ వర్క్ మీదే ఉన్నారు కదా. స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ స్పెండ్ చేసే డేస్ అవన్నీ గుర్తున్నాయి ఇప్పుడు? గుర్తున్నాయి, డెఫినెట్లీ గుర్తుంటాయి. నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఇక్కడ, బయటి వాళ్ళు. వీ హ్యావ్ కొన్ని బిజినెస్ ఉన్నాయి పెద్దనాన్న వాళ్ళకి. సో వాళ్ళ త్రూ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. నాకు అప్పుడు కూడా ఏముండేది అంటే కంఫర్ట్ జోన్లో వర్క్ చేయాలనేది ఎక్కువ ఉంటుండే స్టార్టింగ్లో. ఇప్పుడు అది కంప్లీట్లీ కంఫర్ట్ జోన్ రాదు, మనమే కంఫర్ట్ అడ్జస్ట్ అవ్వాలి అనేది. అప్పుడు ఎలా ఉండేదంటే స్టార్టింగ్లో, ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత చిన్న అసిస్టెంట్ అనుకోండి, కొంచెం అరే అంటే హట్ అయ్యేవన్నీ కదా, హట్ అయ్యి 1 week ఇండస్ట్రీ వద్ద ఏమొద్దు అని మళ్ళీ వెళ్తుండే. అన్న వాళ్ళ బిజినెస్లు ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ఉండే, అకౌంట్స్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తుండే. మళ్ళీ తెలుసు కదా ఒకసారి ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత, సో నేను ఓపెన్గా వెళ్ళి కూర్చొని, నేను కొంచెం మేము ఎడ్యుకేషనల్ మా నాన్నమ్మ గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అనమాట. సో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఓపెన్గా చెప్పేవాడిని, మీకు కొంచెం ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అన్నా కొంచెం అరే అనకండి, కావాలంటే ఇక హానెస్ట్లీ నాకు ఇచ్చే 400 ఉంది కదా, మీరు 250 తీసేసుకోండి, కొంచెం పెట్టుకోండి, ఇలా వర్కౌట్ చేస్తూ వచ్చేవాడిని మెల్లిగా. అంటే ఇక్కడే ఉండాలి అంటే ఇలా అడ్జస్ట్ అవ్వాలి. సో అట్లా ఒక 3-4 years తర్వాత ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత కొన్ని బాలీవుడ్ ఫిల్మ్స్కి వర్క్ చేశాను. ఆర్ రాజ్ కుమార్ ఉంది కదా, మన శ్రీహరి గారి లాస్ట్ ఫిలిం, వాటికి వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ సేమ్ సిస్టమ్ ఉంది, బట్ కంఫర్ట్ ఎక్కువ ఉంది టెక్నీషియన్కి మనకన్నా. సో ఓహో వీళ్ళు ఇలా వర్క్ చేస్తారు. నేను రావడమే ఇంకా డైరెక్ట్గా చెక్ సినిమా ఉంది కదా చంద్రశేఖర్ ఎల్లిటి గారిది, దానికి రాహుల్ శ్రీవాత్సవ గారి దగ్గర ఆపరేటివ్గా వర్క్ చేశాను. జైల్ సీక్వెన్స్ సారథిలోనే షూట్ చేసాం అదంతా. అప్పుడు నేను అక్కడ నేర్చుకున్న సిస్టమ్ని ఇక్కడ అడాప్ట్ చేయడానికి వచ్చాను. నేను రావడమే ఇంకా నా తర్వాత అంత అసిస్టెంట్లో ఉన్నారు, వీళ్ళ మీద అడాప్ట్ చేస్తూ వచ్చా, అది వర్కౌట్ అయింది. సో నేను ఆ కంఫర్ట్ ఇక్కడ మీ అసిస్టెంట్స్తో రెస్పెక్ట్ఫుల్గా చాలా నేను అరే సెట్లో కూడా ఎలాంటి మీరు ఎంత టెన్షన్లో ఉన్నా కూడా వాళ్ళనైతే అస్సలు, బట్ మీరైతే ప్రీవియస్ వర్క్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు, కెమెరా మీ హెడ్స్ వాళ్ళ దగ్గర ఇది కొంచెం పడ్డాను చాలానే పడ్డాను. మా అసిస్టెంట్లో నేను అరే అని కూడా అనను,
అది ఆ కల్చర్ చిన్నప్పటి నుంచి నేర్చుకునింది. బట్ కోపం వస్తుంది, ఏమన్ను వర్ధన్ ఇది అస్సలు కరెక్ట్ కాదు, విద్య రాంగ్ చేసావు. వెహికల్ రిటర్న్ వెహికల్ వస్తాం కదా షూట్ నుంచి, అప్పుడు చెప్తాను, అప్పుడు ఇక వేరే ఉంటుంది. ఇంకా నాలంటే నేను ఈ వెహికల్ ఎక్కడైనా వెనక వేరే వెహికల్ వస్తా అని చెప్పేస్తా, ఇంకా అది ఇక వేరే ఉంటుంది. మోస్ట్లీ చాలా స్ట్రాంగ్గా హార్డ్ హిట్టింగ్గానే మాట్లాడతా. నువ్వు ఇక ఇలా అయితే ఎందుకు పనికి రాకుండా పోతావు, అసలు నువ్వు చేసే మిస్టేక్స్ ఏంటి తెలుసా, అది హ్యూజ్ లెవెల్. ఒక్కసారి క్లాస్ పీక్తే సరిపోతుంది అంతే సినిమాకి. దే కెన్ అండర్స్టాండ్. సో మీరు అంటే బిఫోర్ దిస్ ఎవరెవరి దగ్గర వర్క్ చేశారు, అంటే డైరెక్టర్స్ అవ్వచ్చు, సినిమాటోగ్రాఫర్స్? అంటే నేను మనం ఊపిరి, రెబెల్ వీటికి వర్క్ చేసిన ఉండే సిపిఎస్ వినోద్ గారి దగ్గర అండ్ రామ్ ప్రసాద్ గారి దగ్గర. వాళ్ళకి నేను గుర్తు కూడా ఉండకపోయి ఉండొచ్చు, చాలా చిన్న అప్పుడు 17 years ఓల్డ్, జస్ట్ గుర్తు కూడా ఉండకపోవచ్చు. వాళ్ళ అసిస్టెంట్లకి అందరికీ అప్పుడు నా మీద ఉన్న అసోసియేట్స్కి వాళ్ళకి గుర్తున్నా, వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ విత్ మై వర్క్. అండ్ కాకి వాళ్ళు కాల్ చేసి చాలా బాగా అప్రిషియేట్ చేశారు. నేను అప్పుడు కూడా నాకు ఫస్ట్ నుంచి ఎందుకో లో లైట్ చాలా ఇష్టం. మేబీ చిన్నప్పటి నుంచి కూడా నైట్సే ఎక్కువ స్పెండ్ చేసేవాడిని హోంవర్క్స్ వీటి విషయంలో. సో అలా నేను వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఇలా ఏదన్నా అనిపిస్తే వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి డల్ చేసి పెట్టేవాడిని. అవునా? లైట్ డల్ చేసి పెట్టేవాడిని. అంటే వాళ్ళు కనిపెట్టేవాళ్ళు. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి అర్థమవుతుంది, బాగానే ఉంది. డిఓపి సార్, కెమెరామెన్ సార్, డిఓపి సార్ రాకముందు ఆయన వచ్చి కెమెరా పట్టుకోగానే డల్ చేసేవాడిని. సో ఆయన ఏమనేవాడు కాదు. సో సారే చేయించారేమో అందరం. ఇప్పుడు మేము లౌడ్గా అరే డీప్ చేయండి, అరే డల్ చేయండి ఇలా మాట్లాడుకోము కదా, మా వాకీ టాకీస్ ఉంటాయి. ఈయన ఇలా కెమెరామెన్ మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు, అక్కడ లైట్ డల్ అయిందో ఇదే చెప్పాడేమో. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవడరా డల్ చేసింది, ఎవరా లైట్ డీప్ చేసింది అని ఈయన అరిస్తే, ఈయన షౌట్ చేస్తే వీళ్ళకి ఏదన్నా అర్థం. అలా బట్ తెలియకుండా కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. అలా చేసుకొని బయటికి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని అమ్మాయి అని. చెన్నైలో స్టోరీ మీరే చేస్తున్నారు ఇప్పుడు? లేదు, విశ్వాస్ మై ఫ్రెండ్. అంటే నేను తనే కిరణ్ గారి దగ్గర ఉండేది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మేము 10 years నుంచి ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఎస్ఆర్ కళ్యాణ్ తనే డిఓపి. యాక్చువల్లీ కిరణ్ గారికి నన్ను ఇంట్రడ్యూస్ చేసిందే తను. సో మేము వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్స్. సో మీ ఇద్దరే కిరణ్ గారితో ఇంకా ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటారా? అంటే అలా ఏం లేదు. అంటే డైరెక్టర్స్ కూడా ఇప్పుడు ఊరికే కిరణ్ గారి దగ్గర అని కాదు, కానీ కథ ఫినిష్ అవ్వగానే మాకు ఇప్పుడు ఉన్న అందరు డైరెక్టర్స్ కూడా వాళ్ళు స్టోరీ ఫినిష్ అయ్యి, నరేషన్ ఫినిష్ అయ్యి, కిరణ్ గారితో సినిమా ఓకే అనౌన్స్ అవుతుంది అంటే డిఓపి టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్గా లేదండి మాకు సతీష్ గారి వర్క్ చాలా నచ్చింది, మేము అతనితో వర్క్ చేయాలనుకుంటున్నాం, బయట అడిగాము, వాళ్ళు బయట కూడా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా చెప్పారు అని అప్రోచ్ అయితే కిరణ్ గారు 4-5 times రీచెక్ చేస్తారు. అంటే నా పర్సన్స్ అని కాదు కదా, పక్కా కదా, లేదు అంటే వేరే ఆప్షన్స్ ఉన్నా చెప్పండి అంటే లేదండి వెళ్తాను. ఇప్పటివరకు జరిగింది అయితే రాకుండా ఉండడానికి. ఎందుకు ఆయన ఎప్పుడు అదే సతీష్ భయ్య మీకు ఎవ్వరికి ఒకవేళ ఏ సినిమా లేవనుకోండి, నేను ఒక కథ రాస్తాను, కలిసి మనం సినిమాలు చేద్దాం, మీరు కంఫర్ట్గా ఉంటేనే వర్క్ చేయండి అంటాడు. ఆయన కూడా లేదు సార్ వెరీ హ్యాపీ వాళ్ళతో, ఎప్పుడు ఇలా ఉంటుంది. ఆయన అసలు ఫస్ట్ వీళ్ళు వద్దులే వేరే వాళ్ళతో వెళ్ళండి అని చెప్తాడు డైరెక్టర్. అవునవును. సో అది ప్రాపర్ క్రాస్ చెకింగ్ అయిపోయిన తర్వాతే జరుగుతుంది ఇది. ఇంకా బయట అంటే వరుసగా మూవీస్ చేశాం కాబట్టి స్టాంప్ అలా ఉండింది. బట్ ఆయన ఎప్పుడు మీకు కంఫర్ట్ అయితే బయటికి వెళ్ళి కూడా మీరు హ్యాపీగా వర్క్ చేసుకోండి అని అంటాడు. ఇప్పటికి ఆ సిచ్యువేషన్ అయితే రాలా. బట్ సినిమాలు ఉంటే ఇవి చేసుకుంటాం, ఇవి కూడా చేసుకుంటాం. డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ అంటే మీ విజువల్స్. ఇప్పుడు నేను ఎస్ఆర్లో కావచ్చు, విన్రో భాగ్యం ఆ సాంగ్ విజువల్స్ కావచ్చు, మనకి తెలిసిపోతుంది మీరు మీ వర్క్స్ అనేది తెలిసిపోతుంది. అండ్ దీంట్లో ఆ సాంగ్ మధ్యలో బోట్ సీన్స్ కానీ కాలేజ్ కానీ అర్థమైపోతుంది. అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఇలానే మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ కిరణ్ గారితో ట్రావెల్ కూడా అలా కంటిన్యూ అవ్వాలి, మంచి మంచి బ్లాక్ బస్టర్స్ మీరు కూడా పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.